హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర వేపుడు. ఈ తోటకూర వేపుడిని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ వేపుడు అనేది రైస్‌లోకి కానివ్వండి, అలాగే రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి కానివ్వండి, దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ తోటకూర వేపుడిని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కట్టల వరకు తోటకూరని తీసుకోండి. వీటిని ఈ విధంగా కాడల వరకు కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా 2 కట్టలను కూడా ఈ విధంగా కాడల వరకు తీసేసుకొని వీటిని వాటర్ వేసుకొని ఇలా 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. తోటకూర వాష్ చేసుకునేటప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడగండి. ఇలా తోటకూరని 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలాగా కటర్ మీద ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా తోటకూరని తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ తోటకూర అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఈ విధంగా తోటకూర మొత్తాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి తోటకూర అనేది మనకి త్వరగా కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని తీసుకోండి. ఇలా ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. పెద్ద ఆనియన్స్ అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా వీటిని అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు తాలింపు గింజలని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. తోటకూర కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తోటకూర చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూరని కూడా ఇలా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తోటకూరని ఆయిల్లో కలిసేలాగా ఇలా బాగా కలపండి. తోటకూర కర్రీ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇలా చపాతీలోకి కానివ్వండి, రైస్లోకైనా దేనిలోకైనా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా తోటకూరని ఇలా 2, 3 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో 2, 3 నిమిషాల పాటు దీనిని వేపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తోటకూరని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, మనకి తోటకూర అనేది కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు తోటకూరని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరికొద్దిసేపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు తోటకూర మగ్గేలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఎండుమిర్చిలని వేసుకోండి. 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిలని ఇలా తుంచి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరికొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. దీనిలోకి 3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని వీటిని ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం తోటకూర అనేది ఒకసారి మగ్గిందో లేదా చెక్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఈ తోటకూరని 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ
ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని, అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ కారం అనేది యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఎండుమిర్చిని మరికొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు మనకి కారం పచ్చి వాసన పోయేంత వరకు దీనిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మనకి తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వేపుడు అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన ఈ తోటకూర వేపుడిని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే తోటకూర వేపుడు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి. రోటీలోకి, రైస్లోకి కూడా దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా చేసుకొని తింటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.